హలో గాయ్స్, ఈ చీర వచ్చేసి అక్కది రిసెప్షన్ శారీ అనమాట. దీనికి లేస్ అవన్నీ కానీ మేమే అన్ని ఫిక్స్ చేసి నీట్గా సెట్ చేసామన్నమాట. అక్క దుబాయ్లో ఉంది కదా, సో అందుకని తిరగడం అలా ఇలా తిరగలేదన్నమాట ఈ లేస్ కోసము. అండ్ అక్కకి కాస్త బార్డర్ అండ్ బ్లౌజ్ చాలా హెవీగా ఉండాలి, చీర సింపుల్గా కనపడాలి. ఇంకా అన్నీ ఏదేదో చెప్పింది. లాస్ట్కి ఆమె అనుకున్నట్టే మంచిగా అయితే కుదిరింది శారీ అనమాట. అండ్ ఇంకా హ్యాంగింగ్స్ అనేది మేము ఇంకా మమ్మీ నేనే ట్రై చేసాము. కుచ్చులు ఉంటుంది కదా, నార్మల్గా పట్టు శారీస్ కానీ కుచ్చులు కానీ పెట్టాము. ఆ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను. అండ్ చాలామంది అక్క పెళ్ళికి తీసుకున్న శారీస్, డ్రెస్సెస్ అవన్నీ ఫొటోస్, వీడియోస్ చూపించమన్నారు. సో అవి కానీ నేను అప్కమింగ్ వీడియోలో రికార్డ్ చేసి పంపిస్తాను అనమాట. సో ఏ శారీ ఎంత పడింది, ఏంటి, ఎక్కడ కొన్నాము, కలర్స్ ఏవేవి ఉన్నాయి, అవన్నీ కానీ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనము వేరే వాళ్ళకి ఇచ్చుంటాం కదా, వీళ్ళకి ఇవి ఇచ్చాము, అత్త వాళ్ళకి ఇది, అలా కానీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది చీరలో స్టైల్, మన యంగ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా డిఫరెంట్ స్టైల్. సో అలా అంతా నేను డిఫరెన్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ నాకు దాంట్లో బాగా రెడ్ శారీ బాగా నచ్చింది, అది కానీ చూపిస్తాను తర్వాత. అండ్ ఇంకా ఈ కుచ్చులు వచ్చేసి ఇంకా ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను పట్టుకున్నది వచ్చేసి వేరే గ్రే కలర్, గ్రీన్ కలర్ శారీ, అది కానీ చాలా బాగుంది. సత్యనారాయణ వ్రతం వేపియాలనుకున్నాం. అది అన్నవరంకి బ్లాగ్ పెట్టాను కదా, అప్పుడు వేసుకొని ఉండాలి, కానీ ఇంకా పెళ్లి చీరలోనే వచ్చారనమాట అక్క వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మమ్మీ నేను కుడుతూ ఉన్నామన్నమాట. ఇంకా దీనికి ఏంటి చేస్తున్నామంటే ఇక్కడ జస్ట్ హ్యాంగింగ్స్ పెడుతున్నాం. ఆ హ్యాంగింగ్స్ ఇది పట్టు చీర కదా, సో మనము కాస్త జాగ్రత్తగా చేయాలని ఫస్ట్ నేను మమ్మీనే చేయమన్నాను. సో దాన్ని చూసి నేను చేస్తానులే మమ్మీ అన్నాను. సో ఇంకా మమ్మీ చేసి చూపిస్తూ ఉన్నింది. నాకు ఒక ఐడియా వచ్చి ఇంకా నేను చేస్తున్నాను అనమాట. ఇంకా పెద్ద హ్యాంగింగ్స్ అవి జస్ట్ 2 పెట్టినా మనకి చాలన్నమాట, జస్ట్ హ్యాంగింగ్స్ లాగా కనపడడానికి. అండ్ మొత్తానికైతే ఇంకా ఒకదానికి ఎట్టు అట్ట కుస్తీ పడి ఇద్దరం మమ్మీ నేను ఇలా చెయ్యి అలా చేయని చెప్పేసి ఒకటైతే చేసేసాము. అండ్ అదైతే ఇలా వచ్చింది చూడండి ఒకసారి. ఏంటో అసలుకి ఇవన్నీ ఒక్కొక్కసారి ఖర్చు ఎందుకు అబ్బా ఇంత పెట్టాలా దీనికి అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు బాగుంటుంది కదా పెట్టుకుంటే చూడ్డానికి అని అనిపిస్తుంది. ఏమో అబ్బా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ ఉంటుంది కదా. సో అఫ్కోర్స్ ఇంకా పెళ్లి శారీ అంటే కాస్త గ్రాండ్గా ఉండాలనుకునే ఎవరికైనా ఉంటుంది. సో లేస్ అండ్ ఈ హ్యాంగింగ్ ఇలా చేసామన్నమాట. ఇంకా మొత్తానికైతే అన్నీ బార్డరు దీనికి ఆ హ్యాంగింగ్స్తో పాటు మొత్తానికి ఫిక్స్ చేసేసినాము. ఇంకా మడత పెట్టేసి నీట్గా పెట్టేస్తే బాక్స్లో ఇంకా అమ్మాయి వచ్చి ప్రశాంతంగా బాగుందా లేదా వచ్చేంత వరకు తనకు టెన్షనే, ఎలా ఉనిందో అని. వచ్చాక తనకి బాగా నచ్చిందనమాట. అండ్ ఇలా అయితే వచ్చింది. అటొకటి ఇటొకటి పెట్టాం. ఇంకా బార్డర్ అంతా హెవీగానే ఉంటుంది కదా అని ఇంకా 2 బీడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదన్నాను. 2. అండ్ మమ్మీ ఒళ్ళో పెట్టుకున్నారు కదా ఆ రెడ్ శారీ, అదే బాగుంటుంది అన్నాను. రెడ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట, టమోటా రెడ్, చాలా బాగుంది అక్కది. అండ్ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చినాయి దీంట్లో. అండ్ అక్కవి ఎలా ఫొటోస్ తీశారు డిఫరెంట్గా అవన్నీ కానీ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, ఏవి అప్లోడ్ చేయలేదు. అండ్ ఇందాక అక్క చూపించారు కదా గ్రీన్ కుచ్చులు, అవి కానీ పెట్టి ఫిక్స్ చేస్తాము, అది కానీ వీడియో